మోషే తన జనులను కనుగొనుట గురించి మనం ఇప్పుడు చూద్దాం. మోషే తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు అటు ఇటు తిరిగి చూచి ఎవడునో లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టాను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీలైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడతడు అన్యాయం చేసిన వారిని చూసి, నీవేలా నీ పొరుగువాణ్ణి కొట్టుచున్నావని అడగగా, నీవు ఐగుప్తీని చంపినట్లు నన్ను కూడా చంపేదవా అని అనెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపే చూచెను. కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు, మీరు ఇంత త్వరగా ఎట్లు వచ్చారు అని అనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకాపర్ల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా, అతడు తన కుమార్తెలతో, అతడిక్కడ భోజనమునకు అతన్ని పిలుచుకొని రండి అని అనెను. మోషే ఆ మనిషితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చి పెళ్లి చేశాను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారి మొర దేవుని యొద్దకు చేరెను.